మహానటి. కొందరు సినిమాల్లో యాక్ట్ చేద్దామని అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్తారు. మరికొందరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందగత్తలకు నెలవుగా పేర్కొనే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో ఆ అమ్మాయికి సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. సినిమాల్లో నటించాలనే ఆలోచన లేనప్పటికీ వచ్చిన అవకాశాన్ని వృధా చేయకూడదని తలచి సినిమాల్లోకి వచ్చిన నటి రోజా. తరువాత తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుల సరసన నటించిన రోజా సినిమా ప్రయాణాన్ని తెలుసుకుందాం. రోజా అసలు పేరు ఎనతల శ్రీలతారెడ్డి, తండ్రి నాగరాజరెడ్డి, తల్లి లలిత. రోజా 1972 నవంబర్ 17లో చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. 10వ తరగతి వరకు బాక్రాపేటలో చదివిన రోజా పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. డాక్టర్ శివప్రసాద్ గారు ప్రేమ తపస్సు సినిమా చేస్తూ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేద్దామని పద్మావతి యూనివర్సిటీకి వెళ్లి అందంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు వెతుకుతుంటే రోజా ఫోటో కనిపించింది. ఎవరు ఈ అమ్మాయి వాకబు చేసి వారి కుటుంబం గురించి తెలుసుకొని రోజా నాన్నగారైన నాగరాజరెడ్డి గారిని మీ అమ్మాయిని మా సినిమాలో హీరోయిన్ గా తీసుకుందాం అనుకుంటున్నాం అని అడిగారు. ఆయన సరే తీసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆయన గతంలో సౌండ్ ఇంజనీర్ గా సారథి స్టూడియోలో పనిచేశారు. అప్పుడప్పుడు డాక్యుమెంట్స్ కూడా తీస్తుండేవారు. అందువల్ల ఆయన తన కూతురుకు సినిమా అవకాశం రావడంతో ఒప్పుకున్నారు. రోజా మొదట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినప్పటికీ నాకు రాని అవకాశం నీకు వచ్చింది కాబట్టి నా కోసం ఒక్క సినిమా చెయ్యమ్మా అని కూతురుకి చెప్పడంతో ఆమె ఒప్పుకోక తప్పలేదు. అంతకుముందు యాక్టింగ్ అనుభవం లేదు, కనీసం స్టేజ్ మీద కూడా ఎక్కలేదు. సినిమాలో రోజాది బెగ్గర్ గెటప్ కావడంతో బెగ్గర్స్ వేసుకునే డ్రెస్ వేశారు. అప్పటి వరకు కాలేజీకి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ వెళ్లే రోజా తనకు బెగ్గర్ డ్రెస్ వేయడంతో బాగా సిగ్గుపడేది. ఆ సినిమా పూర్తి కాగానే మళ్ళీ యథావిధిగా కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో తన తోటి విద్యార్థులు ఆట పట్టేయడంతో కాలేజ్ మానేసింది. తరువాత రోజా వాళ్ళ నాన్న అన్నయ్యలు మద్రాసుకు తీసుకుని వెళ్లి ఫోటోషూట్ చేయించారు. అదే సమయంలో సెల్వమణి చెంబరుతి అనే సినిమా తీస్తూ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నరసారెడ్డి గారు ఈ ఫోటో తీసుకొని వెళ్లి సెల్వమణికి చూపించారు. దర్శకుడు వెతుకుతున్న తరహా లక్షణాలన్నీ ఆమెలో ఉండడంతో ఆ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్లోనే రోజాతో ప్రేమలో పడ్డారు సెల్వమణి. అయితే ఆ విషయాన్ని అతను ఆమెకు చెప్పలేదు. తరువాత ఒక సందర్భంలో ఆమెకు చెప్పాడు. చంబరుతి సినిమా తెలుగులో చామంతి పేరున విడుదలైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కూతురుగా నటించింది. ఆ సినిమా తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమా చేసింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో రోజా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకదాని వెనుక ఒకటి సినిమా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్ గా బిజీగా ఉంటూ సినిమాలు చేస్తూనే నాగార్జున కథానాయకుడిగా నటించిన రక్షణ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. దానికి కారణం రోజా చదువుకునే రోజుల నుండి అక్కినేని నాగార్జునకు అభిమాని కావడంతో వారు అడగగానే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగా నర్తించింది. అప్పటి వరకు ఏ సినిమాలో కూడా బిజీగా ఉండే హీరోయిన్లు ఎవ్వరూ ఇలా స్పెషల్ సాంగ్స్ లో చేయలేదు. తొలిసారిగా ఆ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది మాత్రం రోజానే. అన్న, స్వర్ణక్క, భైరవ ద్వీపం, ఎన్కౌంటర్, సమ్మక్క సారక్క, కృష్ణార్జున విజయం, బొబ్బిలి సింహం, అడవిలో అన్న ఇలా వైవిధ్యమున్న పాత్రలను పోషించింది. సినిమా కెరియర్ ప్రారంభించిన తర్వాత 10 ఏళ్లలో 100 సినిమాలు పూర్తి చేసింది రోజా. అప్పటికి రోజా సెల్వమణి పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా తీసి రోజా వాళ్ళ అన్నయ్యలను సెటిల్ చేద్దామనే ఉద్దేశంతో రోజా, సెల్వమణి ఇద్దరు ఆలోచించి భారీ బడ్జెట్ తో రోజా నిర్మాతగా, సెల్వమణి దర్శకత్వంలో సమరం అనే సినిమాను ప్రారంభించారు. సినిమా పూర్తయ్యే నాటికి అనుకున్న బడ్జెట్ కు డబుల్ బడ్జెట్ కావడంతో అనేక ఫైనాన్స్ తీసుకువచ్చి సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో రోజా చాలా నష్టపోవడమే కాకుండా అప్పుల పాలు కావడం కూడా జరిగింది. ఆ సినిమా అప్పులు తీర్చడం కోసం రోజా చాలా ఏండ్లు కష్టపడవలసి వచ్చింది. చాలా చెక్ బౌన్స్ కేసులు రావడంతో కోర్టుల చుట్టూ తిరిగారు. అప్పుడు చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యారు. సర్పయాగం సినిమాకు గాను నూతన నటిగా నంది అవార్డు అందుకుంది.
అన్న సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, స్వర్ణక్క సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. భైరవ ద్వీపం సినిమాలో రాజకుమారి పాత్ర రోజాకు మంచి పేరుతో ఆత్మ సంతృప్తినిచ్చింది అని చెప్పుకుంటుంది రోజా. రజనీకాంత్ కథానాయకుడుగా రూపొందిన గరానా కూలీ సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన రోజా తెలుగులో ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి సరసన నటించింది. దాని తర్వాత చిరంజీవి బిగ్ బాస్, ముగ్గురు మనగాళ్ళు సినిమాలో చిరంజీవి సరసన చేసింది. జగపతి బాబుతో కలిసి 2-3 విజయవంతమైన సినిమాలో నటించింది. బాలకృష్ణ సరసన బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం, గాంధీవం, మాతో పెట్టుకోకు సినిమాల్లో చేసింది. వజ్రం సినిమాలో అక్కినేని నాగార్జున సరసన, పోకిరి రాజా సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. కృష్ణ, జగపతి బాబు, ఆలీల సరసన నటించి మెప్పించింది రోజా. రోజా నటించిన సినిమాల్లో దాదాపు 50 పైన చిత్రాలు మంచి విజయాలను చవిచూశాయి. రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించిన రోజా తరువాత వినోద్ కుమార్ సరసన నటించింది. వినోద్ కుమార్తో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటించిన రోజాకు అనతి కాలంలోనే పెద్ద అవకాశాలు వచ్చాయి. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న రోజా మొగుడు, గోలీమార్, శంభో శివశంభో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. సినిమాల్లో బిజీగా ఉంటున్న రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసి తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది రోజా. 2004-2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత టీవీ రంగంలో ప్రవేశించి జబర్దస్త్ అనే కార్యక్రమానికి జడ్జ్ గా చేసింది. బర్తుకు జట్కా బండి, డి లాంటి కార్యక్రమాలు కూడా చేసింది. ప్రేమలో పడ్డ 10 సంవత్సరాలకు సమరం సినిమా విడుదలైన తరువాత రోజా సెల్వమణిల వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. అమ్మాయి పేరు అంశు మాలిక, కుమారుడి పేరు కృష్ణ కౌశిక్. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతోంది రోజా. సో చూసారు కదండి ఇవాల్టి మహానటి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.